లేవంగానే ఈ రోజు అయితే నాకు చేపలు తినాలని బుద్ధి పుట్టింది. చేపల మీద పానం గుంజంగానే ఆగుతామా మనం? దెబ్బ దెబ్బ ముఖం కడుకొని చాయ్ తాగి పిల్లలతో అయితే సేపు ఆడుకున్నాం. మా ఆయన ఒక్కడే వెళ్ళి తెస్తా అన్నాడు చేపలు. కానీ మార్నింగ్ నుండి నైట్ వరకు మాతో స్పెండ్ చేసేది సండే ఒక్క రోజు. మేము కూడా వస్తామని చెప్పేసి మేము కూడా రెడీ అయ్యి వెళ్ళినాం. ఈ టైంలో జర్నీ చెయ్యొద్దు అంటారు అబ్బా, కానీ నాకు అస్సలు పానం ఊకోదు. నాకు మా ఆయన వెళ్తున్నాడు అంటే నేను కూడా వెళ్ళాల్సిందే పక్కా. అంటే అతను బయట వర్క్ వెళ్ళినప్పుడు కాదు, జస్ట్ ఇంట్లో ఏదైనా వర్క్స్ ఉన్నప్పుడు బయటకు వెళ్తే పక్క నేను వెళ్తా. ఫ్రెష్ గా చేపలు అయితే తెచ్చుకున్నాం. మేము రవ్వలు తెచ్చుకున్నాం, చేపల పులుసు చేసుకుందామని. ఏంటో అబ్బా అసలు హెల్త్ కూడా సరిగ్గా ఉంటలేదు, కొంచెం లేజీ ఉంటుంది. అందుకే వీడియోస్ పెట్టలేకపోతున్నా నేనైతే. డైలీ చికెన్ అంటే ఎంతో ఇష్టంగా తినే నేను చికెన్ అంటే చిరాకు వస్తుంది. అందుకే ఫిష్ కి షిఫ్ట్ అయిపోయినా నేను ఈ సండే. నేను మాత్రం కష్టపడి వంట చేస్తుంటే మా ఆయన పిల్లలు ఫోన్ చూస్తున్నారు. వీడియో తీస్తుంటే నా చుట్టుకి ఇది ఏమంటుందో తెలుసా? నీకు పిచ్చా, వీడియో ఎందుకు తీచున్నావు అంటుంది. మస్తు క్యూట్ గా మాట్లాడుతుంది మా చుట్టుకి. అయితే చేపల పులుసు అయితే రెడీ అయింది. వేడి అన్నంలో వేసుకుని తింటుంటే మేము కొద్దిసేపు స్వర్గంలోనే ఉన్నట్టు అనిపించింది నాకైతే. అంత బాగుంది టేస్ట్ అయితే, అసలు వేరే లెవెల్. మా ఆయన అయితే ఒక చిన్న ముద్దు కూడా ఇచ్చి బాగుంది అని చెప్పిండు. నా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో 3 months నుండి ఏదైనా ఇష్టంగా తిన్నా అంటే చేపల పులుసు మాత్రమే. పులుసు బాగానే ఉంటది, చేపలు తినాలంటేనే ఉంటది పెద్ద టాస్క్. అసలు మేమైతే 2 గంటలు కూర్చొని 2 చేపలు తిన్నాం. పిల్లలకి మా ఆయన తినిపించాడు, మా ఆయనకి నేను తినిపించా. అంతే అండి. తిన్నాక ఇంకేముంటది, ఒక స్లీప్ అయితే వేసేసిన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ తప్పకుండా చేయండి. అస్సలు మర్చిపోకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అందరూ ప్లీజ్. బై బాయ్.